నా ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు, అలాంటిది నన్నే కొడతావా? ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం బావా? వదిలేసి వెళ్తే గొడవ చేస్తుందిరా. తెలుసు కదా, నీకు నాకు గొడవలంటే అస్సలు ఇష్టం ఉండదు. రేయ్, సూపర్ రా, సూపర్ రా. రేయ్, ఆ డెలివరీ వాడు చూసినట్టున్నాడు రా. రేయ్, ఆ పిచ్చిది కూడా చూసిందిరా. రేయ్, నువ్వు దాన్ని పట్టుకో. సరే రా. పద బావ. వదరా. రేయ్, గుద్దయ్ గుద్దయ్ గుద్దయ్రా. రేయ్, వాడేరా, గుద్దయ్. వాడేరా. అలా చేశాం. నీకు దండం పెడతా, నన్ను వదిలేండి. మీరక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు సుమా ఇంకా బతికే ఉందా? అవును, దాన్నంత ఈజీగా ఎలా చావనిస్తా? అందుకే ఒంట్లో ఉన్న రక్తం అంతా పోయి కొంచెం కొంచెం చావాలని కొన్న ఊపిరితో ఉండగా వచ్చేసావు. 30 నిమిషాలు సుమా నరకం అనుభవించి చనిపోయింది. నువ్వు మనిషివా, మృగానివా? ఏంటి మేడం అంత ఎమోషనల్ అవుతున్నారు? యాక్చువల్లీ ఎమోషనల్ అవ్వాల్సింది నేను. ఇప్పటి వరకు నేను పైకి పంపించిన అందరు అమ్మాయిలు వాళ్ళు ప్రాణాలు వదిలే ముందు నన్నే చూడాలని వాళ్ళని పొడిచి రక్తం పోయి చేస్తుంటే అక్కడే కూర్చుని చూస్తుండేవాణ్ణి. వాళ్ళు చేస్తూ చూసిన మొహం ఎవరిదో తెలుసా? నాదే. నాదే. వచ్చే జన్మలో కూడా మర్చిపోరు. ఆ ఛాన్స్ సుమా విషయంలో మిస్ అయిపోయిందని ఎంత బాధపడ్డానో తెలుసా? ఒక్కసారి చేయి చేసుకున్నందుకే సుమాకి నరకం చూపించి చంపేశాం. హే జేడి, నీ పరిస్థితి ఏంటో తలుచుకుంటే భయంగా ఉంది, బాధగా ఉంది. నాకు కూడా జైల్లో మీ పరిస్థితి తలుచుకుంటే చాలా బాధగా ఉంది. ఆహా, మీ ఒంట్లో ఉన్న ఈ పొగరు దించి భయాన్ని పరిచయం చేసే బాధ్యత మాది. ఇది మా మాట.